దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆశీర్వదించబడిన 2026 సంవత్సరంలో మొదటి నెల మరొక ఆదివారమైన ఈ 18వ తేదీ ఈ పరిశుద్ధమైన దినమున దేవుని యొక్క సముఖాన్ని ప్రేమించి ఆయన ఆరాధించడానికి, ఆయన స్తుతించడానికి, ఆయన మాటలు వినడానికి గురించిన దేవుని బిడ్డలు అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాం. ఎంతో మంది ఈరోజు చూడని వారు ఉన్నారు, సమయాన్ని చూడని వారు ఉన్నారు, ఈ సంవత్సరంలో ప్రవేశించని వారు ఎంతో మంది ఉన్నారు. ఏమైతే మనందరినీ కూడా ప్రేమించి మనల్ని కనికరించి మన వాత్సల్యత మన నూతన పరిస్థితి మనం నడిపిస్తున్నటువంటి చక్కని నడిపింపును బట్టి జీవాధిపతి అయిన దేవాది దేవుణ్ణి మనం ఎంతైనా కూడా స్తుతించే వారంగా కనపరిచే వారంగా మనం ఉండాలని మిమ్మల్ని ప్రేమతో కోరుతున్నాం. హల్లెలూయా. బిడ్డలారా, ఈ వారంలో మనకు బుధవారం శుక్రవారం ప్రార్థన కూడుకుంటుంది. తెలుసుకోనండి. వచ్చే ఆదివారం పరిశుద్ధ ఆరాధన, సండే స్కూల్ ఉంటుంది. సండే స్కూల్ తర్వాత పరిశుద్ధ ఆరాధన జరుగుతుంది. అలాగే సాయంత్రము యూత్ మీటింగ్ కూడా జరుగుతుంది. మీరు కలుసుకునండి. దేవుని ఆశీర్వాదాలు పొందాల్సిందిగా పెడుతున్నాము. ఈ 2026 సంవత్సరంలో నేను పిల్లరా రానున్న 26వ తేదీ మొట్టమొదటిగా మన సంఘ సమావేశంలో ప్రత్యేకమైనటువంటి యూత్ మీటింగ్ ఏర్పాటు చేయబడుతుంది. ఎవరి పిల్లలకి ఉదయకాల సమయంలో 10 గంటల నుంచి 1 గంట వరకు ప్రార్థన కూడిక జరుగుతుంది. అందరూ కూడా కలుసుకోవాలి. మీ కొరకు దేవుని వర్తమానం అందించడానికి ప్రాంతంలో నుంచి దైవ సేవకులు వెలపూరిపేటలో నుంచి దైవ సేవకులు వస్తున్నారు. కలుసుకుని దేవుని ఆశీర్వాదాలు పొందవలసిందిగా ప్రేమతో యవనస్తుల్ని కోరుతున్నాం. మీ పిల్లల్ని పంపించండి. తల్లులారా, తండ్రులారా పంపించండి. వాళ్ళ ప్రభులో ఎదగడానికి వారిని మీరు ఎంకరేజ్ చేయండి. దేవుడు మిమ్మల్ని బలపరచునుగాక. హల్లెలూయా. అదేవిధంగా నేను పిల్లలు సాయంత్రము నూతన సంవత్సరంలో కుటుంబ ఆశీర్వాద కూడిక సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు ప్రార్థన కూడిక జరుగుతుంది. అదే సేవకులే దేవుని వర్తమానము సాయంత్రం మనకి అందిస్తారు. కాబట్టి దేవుని బిడ్డలందరూ కూడా, సన్న బిడ్డలందరూ కూడా వారు కలుసుకోవాలని మీ అందరినీ కూడా ప్రేమతో కోరుతున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. ఆ విధంగానే మరి రానున్న మాసంలో మనకు చర్చి యానివర్సరీ పుటాలు ఉన్నాయి. దేవుని బిడ్డలు పుటాల కొరకు ప్రార్థన చేయండి. దేవుడు ప్రతి కూడా పద్ధతిగా క్రమంగా జరిపించాలని దేవుడుగా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని మిమ్మల్ని ప్రేమతో కోరుతున్నాం. ఆమేన్. నిర్మిలారా, మరి మన సంఘ సాహసంలో ప్రభులో ఎదుగుతున్న దేవుని బిడ్డలు సోదరుడు వినయ్, సోదరి మేరీ, తనుజ వాళ్ళ సగోడు వాళ్ళ అన్నగారి కొరకు కూడా ప్రార్థన చేయండి. ఆయనకి యాక్సిడెంట్ అయ్యి గాయాలు తగిలింది. ఆయనకి బాగుండాలని ఎట్లుందయ్యా లేదా ప్రార్థన చేయండి. దేవుడు ఆయన కూడా మంచి స్వస్థపరచునుగాక. దేవుని వాక్యం చదువుకుందాం. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వాక్యాన్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథము ఎవని మనసు మీద ఆనుకొనును వాని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడదు. ఎలా అనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. సార్ దేవుని బిడ్డలారా, ఈ వాక్యము మనందరికీ పరిచయమైనటువంటి వాక్యం. అప్పుడప్పుడు మన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. అందరికీ తెలిసినటువంటి వాక్యం. ఈరోజు దేవుని సందేశం కూడా వాక్యం యొక్క అంశం ఏంటంటే విశ్వాసము. విశ్వాసము అనే యొక్క అంశం మీద
మీకు దేవుని సందేశం అందించాలని మీ ముందు నిలబడి ఉన్నాను. విశ్వాసాన్ని గురించి సంవత్సరాలు తడబడి వాక్యం చెప్పచ్చు. ఏమంటే అంత మెసేజ్ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నది. అయితే కొన్ని విషయాలు మాత్రం మీకు చూపించి ముగించాలని ఆశిస్తున్నాను. దేవుని బిడ్డలారా, దేవుడు మనకు మంచి వాగ్దానాలు ఇస్తున్నాడు. మంచి వాగ్దానాలు ఇస్తున్నాడు. ఆ వాగ్దానాలన్నీ కూడా మన జీవితంలో నెరవేర్చబడాలి అంటే మనకు విశ్వాసము అవసరం. దేవుని కార్యాలు మన జీవితంలో చూడాలంటే విశ్వాసము అవసరం. దేవుని ద్వారా మనం కాపాడబడాలి అంటే, ఆయన రక్షణ మన కనులారా మనం చూడాలంటే మనకు విశ్వాసము అవసరం. విశ్వాసము ద్వారా దేని పిల్లల దేవుడు అనేకులను స్వస్థపరిచినట్లుగా, అనేకులని బాగు చేసినట్లుగా, అనేకులను దేని పిల్లలు దీవించినట్లుగా దేవుని వాక్యములో మనము చూడగలుగుతాం. కాబట్టి దేవుని కార్యాలు మనం చూడాలంటే మనకు విశ్వాసం ఎంతో అవసరం. ఆమేన్. హల్లెలూయా. దేవుడు ఒక నూతన సంవత్సరంలో మనకు వాగ్దానం ఇచ్చాడు. ఈ వాగ్దానము దేవుడు తన సంఘం పట్ల, లేకపోతే తన బిడ్డల పట్ల నెరవేరుస్తాడు అనే సంగతి ఎవరికి తెలుసు? మనందరికంటే సాతానునికి తెలుసు. అందువల్ల దేవుని పిల్లరా, మన యొక్క విశ్వాసాన్ని బలహీనపరచడానికి, మనల్ని అవిశ్వాసంలోనికి నడిపించడానికి, ఆ వాగ్దానానికి విరుద్ధమైనటువంటి కార్యాలు మన జీవితంలో చూపిస్తుంటాడు. ఎందుకు చూపిస్తాడంటే, ఆ దీవెనలు దేవుడు మనకిచ్చినటువంటి ఆ వాగ్దానాలు మనం స్వాధీనం చేసుకోకుండా, స్వతంత్రించుకోకుండా, దేవుని యొక్క వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చకుండా పోవటానికి మనకు ప్రతికూలమైనటువంటి కార్యాలు జరుగుతూ ఉంటాయి. హల్లెలూయా. హల్లెలూయా. అటువంటి సందర్భంలో దేని బిడ్డలారా, మన విశ్వాసాన్ని కోల్పోకూడదు. మన విశ్వాసాన్ని బలహీనపరచుకోకూడదు. విశ్వాసులంగానే ఉండాలి. ఇంకా దేవుని దగ్గర పట్టుదల కలిగి, దేవుని మీద ఆనుకొని, దేని మీద మన విశ్వాసాన్ని బలపరుచుకొని, విశ్వాసములో ఎదిగి, విశ్వాసములో బలపడి, మన విశ్వాసాన్ని దేవుని పిల్ల దేని మీద కట్టుకోవాలని, చివరిగా అతి పరిశుద్ధమైన దాని మీద కట్టుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా, అబ్రహాము అనే ఒక ఆయన ఉన్నాడు. ఆయనకు లేఖనం చెప్తున్న, పరిశుద్ధ వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, ఆయనను విశ్వాసులకు తండ్రిగా దేవుడు మార్చాడని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఆయనను పిలిచాడు. ఎవరిని? అబ్రహామును దేవుడు పిలిచాడు. పిలిపించి ఏమన్నాడు? నీ దేశాన్ని వదిలిపెట్టు, నీ తండ్రి ఇంటిని వదిలిపెట్టు, నీ బంధువులను వదిలిపెట్టు, నేను చూపించే దేశానికి వెళ్ళు, నేను నిన్ను దీవిస్తాను, లేకపోతే ఆశీర్వదిస్తాను, నిన్ను గొప్ప చేస్తాను, నిన్ను విస్తరింపజేస్తాను, నీ ద్వారా ప్రతి వంశములు కూడా దీవించబడేటట్లుగా చేస్తాను అని దేవుడు చెప్పాడు. ఆమేన్. హల్లెలూయా. వెంటనే దేవుని మాటకు లోబడ్డాడు.
దేవుని యందు విశ్వాసం ఉంచాడు. ఎందుకు విశ్వాసం ఉంచాడు అంటే దేని బిడ్డారు, దేవుడు ఆశీర్వదిస్తానన్నాడు. నేను చూపించే స్థలానికి పోతే ఆ స్థలము నీదవుతాదన్నాడు. నీ గర్భఫలం లేదు కదా, నీకు గర్భఫలాన్ని ఇస్తానన్నాడు. చివరిగా నీ కాల నిర్ణయం అయిన తర్వాత నీవు నేనుండే స్థలంలో నిన్ను ఉంచుతానన్నా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఈ మాటను చెప్పిన దానిని బట్టి దేవుని యందు విశ్వాసం ఉంచి దేని బిడ్డారా దేవునికి లోబడి అబ్రహాము దేని బిడ్డారా ఆ విశ్వాసములోనే నిలకడగా నిలబడినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఆమేన్. జగదానిపోయింది ఏమేంటది, విశ్వాసులకు తండ్రి అనే పేరు అతనికి పోయి ఉంటుంది. ఏంటి, దేవుడు వాగ్దానం ఇచ్చినటువంటి ఆ దేశాన్ని స్వాధీనం చేసుకునేవాడు కాదు, దేవుని ద్వారా ఒక సంతానాన్ని పొందేవాడు కాదు, దేవుని రాజ్యములో ఒక స్థానాన్ని పొందేవాడు కాదు. ఏంటి, లాజరు చనిపోయినప్పుడు దేని పిల్లలు ఎవరు రొమ్మున కూర్చొన్నాడు, ఎవరు రొమ్ము మీద ఆడుకున్నాడు, అబ్రహాము రొమ్ము మీద ఆడుకున్నాడు. చూడండి, ఆ ధనికుడు పాతాళంలో నుంచి ఎవరితో మాట్లాడుతున్నాడు, అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. అబ్రహాము కూడా ఆ ధనికుడితో, పాతాళంలో ఉన్నటువంటి ధనికుడితో మాట్లాడుతున్నాడు. అంటే ఆ విధంగా అబ్రహాము దేనికి లేరా నిరుత్సాహపడకుండా, అవిశ్వాసములో బలహీనుడు కాకుండా విశ్వాసములో దేనికి లేరా బలము పొందినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నా పితరుల దేవుడే నా దేవుడు, విశ్వాస వీరుల దేవుడే నా దేవుడు, నా పితరుల దేవుడే నా దేవుడు, విశ్వాస వీరుల దేవుడే నా దేవుడు, నా దేవుడు, నా దేవుడు, నా దేవుడే.
అబ్రహాము విశ్వాసంలోనికి మనం రావాలి. దేవుడిచ్చిన వాగ్దానము అతడు పొందేంత వరకు ఆ విశ్వాసంలో కోల్పోవాలి. ఆ విశ్వాసంలో ఇంకా పట్టుదల కలిగి విశ్వాసంలో బలం పొందాడే కానీ విశ్వాసంలో దేవుల్లో వైరాగ్యము కలిగి ఉన్నాడే కానీ విశ్వాసములో పట్టుదల కలిగి ఉన్నాడు కానీ అవిశ్వాసానికి చోటేలా. దేశాన్ని ఇస్తానన్నాడు, సంతానాన్ని ఇస్తానన్నాడు, ఏంటి ఆశీర్వదిస్తానన్నాడు, రాజ్యాన్ని ఇస్తానన్నాడు. అవన్నీ పొందేంత వరకు అతని విశ్వాసం అనేది కోరుతాడు. అర్థమవుతుందా? దేవుడు మనకు కూడా ఏమిస్తాడు? ఆశీర్వదిస్తానంటాడు. నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నిన్ను దీవిస్తాను, ఇదిగో నీకు ఈ వాగ్దానం ఇస్తున్నాను, ఇదిగో ఈ బలహీనతల నుంచి నిన్ను తొలగిస్తాను, నువ్వు ధైర్యంగా ఉండు, నేను నీకు తోడుగా ఉంటాను, నిన్ను విడిపిస్తాను, నిన్ను గొప్ప చేస్తాను, నీ స్థాయిని నేను మారుస్తాను, నీ పరిస్థితిని నేను మారుస్తాను, నీ జీవిత విధానాన్ని నేను మారుస్తానని చెప్పినప్పుడు దేవుని యందు మనం విశ్వాసం ఉంచాలి. ఆమేన్. ఆ దేవుని చెప్పిన ఆ కార్యాలు నెరవేరేంత వరకు ఆ విశ్వాసంలో దిగజారిపోకూడదు. అర్థమవుతుందా? ఆ విశ్వాసాన్ని వదిలిపెట్టుకోకూడదు, ఆ విశ్వాసంలో నిలబడాలి. ఆమేన్. ఇప్పుడు పాడమే పాట, నే నిలిచేదా అబ్రహాము. ఎంతమంది పాడిండు? చేతులు ఎత్తున ఒకేరుతాం అందరూ పాడిండ్రు. పాట పాడినంత మాత్రం కాదు, విశ్వాసం ఉండాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వసించిన వారే అబ్రహాము సంతానం అంట వాక్యం అంటుంది. అప్పుడు దేవుని ప్రజలమైన మనము దేని వెళ్ళారా? దేవుని యందు విశ్వాసం ఉంచాలి. దేవుడు ఎన్నో విషయాలు ఏదో ఒక రూపంలో నీతో మాట్లాడుతూనే ఉన్నాడు. నీ పరిస్థితి ఆయనకి తెలుసు, నీ నిస్సహాయత ఆయనకి తెలుసు, నీ లేమి ఆయనకి తెలుసు, నీ దారిద్రత ఆయనకి తెలుసు, నీ కొరతలు ఆయనకు తెలుసు, నీ సమస్యలు ఆయనకు తెలుసు, నీ ఇబ్బందులు నీకు తెలుసు, నీకు వచ్చే పోరాటం నీకు తెలుసు, ఆయనకు తెలుసు. నీ బలహీనత కూడా, నీ జబ్బు కూడా ఆయనకు తెలుసు. తెలుసు కాబట్టి ఏదో రూపంలో దేవుడు మాట్లాడుతూనే ఉంటాడు మీతో. అప్పుడు వరకు అట్లా పట్టుకుంటాడు, దాని తర్వాత దాన్ని వదిలేస్తాడు. అది ఏదైనా విశ్వాసంలో బలపడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అబ్రహాముకి 75 వయసులో దేని పిల్లారు సంతానాన్ని ఇస్తానన్నా. దేవుని నమ్మినాడు. ఏమండి? దేవుని నమ్మినాడు, దేవుని విశ్వాసం ఉంచాడు. ఇంకెన్ని సంవత్సరాలు కనిపెట్టుకున్నాడు?
25 సంవత్సరాలు కనిపెట్టుకుని ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఇస్తాను అన్న దేవుడు మాట మారడు. ఆయన సర్వమహిమ కలిగిన దేవుడు, ఆయన సర్వశక్తివంతుడైన దేవుడు, ఆయనకు అసాధ్యమైన కార్యమంటూ ఏమీ లేదన్న సంగతి అబ్రహాముకి ఉన్నాడు. కాబట్టి విశ్వాసములో అతడు దేవుని వాగ్దాన ఫలము పొందటానికి కనిపెట్టుకుని ఉండటం మనం చూడగలుగుతున్నాం. ఆమేన్. హల్లెలూయా. అదే రోమిలకు రాసిన పత్రిక 17:4-18 వాక్యాలు. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయవాడును, లేని వాటిని ఉన్నట్లుగానే పిలుచువాడునైనా దేవుని ఎదుట అతడు మనందరికీ, చూడండి, అతడు మనందరికీ తండ్రి అయి ఉన్నాడు. ఇందును గూర్చి నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించితిని అని రాయబడినది. నీ సంతానము ఇలాగూ ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి, ఆధారం లేదు, శరీరం చచ్చిపోయింది, గర్భసంచి చనిపోయింది. ఏంటి? గర్భసంచి ఏమైంది? చచ్చిపోయింది. నిరీక్షణకు ఆధారం లేదు. శరీరం చూస్తే పరిస్థితి బాగలేదు. ఏడాది ముడతలు పడిపోయింది. ఈ శరీరముతో నాకెట్లా సంతానం కలుగుతారని అనుకోలేదు, కానీ ఆ దేవుని యందు విశ్వాసం ఇచ్చినాడు. ఆమేన్. హల్లెలూయా. 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, కానీ 25 సంవత్సరాలు కనిపెట్టుకొని ఎనిమిల్లారా ఆ వాగ్దాన ఫలమును పొందుకున్నట్టుగా మనం చూడగలుగుతున్నాం. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. దేవుడు వాగ్దానం ఇచ్చాడంటే ఆయన తప్పనిసరిగా నీ పట్ల నెరవేరుస్తాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన నీకు ఇచ్చిన వాగ్దానం ఆయన నీ పట్ల నెరవేర్చును గాక. నా దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక. నా దేవుని ఆశీర్వాదం నీ మీదకి వచ్చును గాక. నీ కుటుంబాన్ని దీవించును గాక. 25 సంవత్సరాలు కనిపెట్టుకోనండి. ఏం పిల్లారా, ఆ వాగ్దాన ఫలము పొందినట్లుగా మనం చూడగలుగుతాం. అప్పుడు దేని పిల్లలు, దేవుడు వాగ్దానం ఇస్తే ఒక మాట చెప్తే అది ఖచ్చితంగా చేస్తాడు. దానికి మనం ఏం చేయాలా? కనిపెట్టుకొని ఉండేది ఎంతో అవసరం. కనిపెట్టుకొని ఉండాలి. మనం చాలా అవసరం. అసలు దేవుడు వాగ్దానం వెంటనే నెరవేరాలా, వెంటనే జరగాల. నేనంతేనయ్యా, వాడు మొదలు పెట్టేవాడు ముగిచేదాకా నాకు నిద్ర రాదయ్యా నాకు కొంతమంది. సరే నిద్ర రాదు కలే, నిద్రపోగాకు. దేవుడి పని అట్ట కాదు. దేవుడు అన్నిటికీ ఒక సమయాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆ సమయం వచ్చినప్పుడే నీకు శ్రద్ధను కనిపెట్టుకొని ఉండాలా. చూడండి, ఏప్రిల్కు రాసిన పత్రిక 6వ అధ్యాయము 13, 14, 15 వాక్యాలు చదవండి. దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాని తోడు అని ప్రమాణం చేయలేక పోయేను గనుక తన తోడు అని ప్రమాణము చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదించును, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేతును అని చెప్పాను. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము, హల్లెలూయా, దేవుడు మాట ఇచ్చి నెరవేర్చువాడు. ఆ మాటను మనము దేవుడు ఆ వాగ్దాన ఫలము మనం పొందాలంటే
మనకేం కావాలా? ఓర్పు కావాలి, కనిపెట్టుకొని ఉండేది కావాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఓర్పు కావాలి, సహనము కావాలి. అబ్రహాము కనిపెట్టుకొని ఉండి దేని పిల్లారా ఆ వాగ్దాన ఫలము పొందినట్లుగా మనము చూస్తున్నాం. కాబట్టి దేని పిల్లారా దేవుడు మీ అందరినీ ఎరిగి ఉన్నారు, మీ సమస్యలు ఎరిగి ఉన్నారు, మీ బలహీనతలు ఎరిగి ఉన్నారు, మీ ఆర్థిక పరమైన ఆ ఇబ్బందులు లోటులు ఎరిగి ఉన్నారు. ప్రేమైన దేవుని సంగమా, భయపడగాకు. భయపడ్డాడు దేవుని మీ హృదయములు కలవరపడనీకుడి. దేవుని యందు విశ్వాసం ఉంచి ఉన్నారు, నా యందు కూడా విశ్వాసం ఉంచండి అన్నాడా లేదా? భయపడండి అన్నాడా? కలవరపడనే కాదు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సర్వకృపానిధివి సంపదలగనివి సర్వకృపానిధివి దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. అనేక రీతులుగా నీ పరిస్థితిని గమనించి నీతో మాట్లాడుతూనే ఉన్నాను. నమ్మిక మాత్రం వచ్చామని ఏంటి మాత మరియలతో చెప్పినట్టుగా నమ్మిక మాత్రం ఉంచు. నువ్వు నమ్మినట్లయితే దేవుని మహిమను చూస్తావని చెప్పి దేవుడు తెలియపరుస్తూనే ఉన్నాడు. మనం ఏముండాలి? అప్పుడు నమ్మకం అనేది ఉండాలి, విశ్వాసం అనేది ఉండాలి. ఏంటి యాయేలు కుమార్తె చనిపోయింది, నువ్వు బోధకుని బలవంతం చేయొద్దన్నాడు. అని ఏమంటున్నా, నా ఇంటికి రా, నువ్వు నా కుమార్తె సావనే ఉన్నది, నువ్వు వచ్చే నా కుమార్తె బతుకుతుంది అంటున్నాడు. హల్లెలూయా.
హల్లెలూయా. అతని విశ్వాసములో కోల్పోలేదు. అతని కుమార్తె అతని దేవుని చేత బతికించుకున్నంత వరకు అతని విశ్వాసం అవిశ్వాసముగా మార్చబడలేదు. విశ్వాసములో కొంత కల్తీ కూడా చూపించలేదు. ఆ దేవునితోనే నడిచి ఇంటికి తీసుకుపోయినాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో మీకు చెప్పే మాట ఏంటంటే, ఇప్పుడు మీకుండే పరిస్థితులను ఆలోచన చేయగలుగుతాం. ఉండే పరిస్థితి కుటుంబ వ్యవస్థను చూసి ఆలోచన చేయగలుగుతాం. ఇట్లుంది నా పరిస్థితి, ఈ విధంగా ఉంది, నా స్థితిగతులు ఈ విధంగా ఉంది, నాకు వచ్చే సమస్య ఈ విధంగా ఉంది, ఈ సమస్య నుంచి నేనెక్కడ బయటపడతాను, నేనెక్కడ దీవించబడతాను, నేనెక్కడ ఆశీర్వదించబడతాను. ఈ పోరాటాన్ని చూసి నా జీవితం అంతా కూడా ఈ విధంగానే ఎప్పుడులే అనుకొని నేను నిరాశ నిస్పృహలోకి వెళ్ళిపోయినాను అని అనుకుంటున్నా. దేవుని బిడ్డలారా, నిరాశపడగాక, విశ్వాసం ఉంచు దేవుని మీద. దేవుడు నిన్ను బలపరచునుగాక, దేవుడు నీకు అద్భుతము చేయనుగాక. మరీ చెప్పే మాట ఏంటంటే, మీ విశ్వాసాన్ని కోల్పోగాకండి, ఒక పట్టుదలలోకి రాండి, విశ్వాసంలో బలం పొందుకోండి, దేవుని మీద ఆనుకోనండి. ఎవరి మనసు నీ మీద ఆనుకున్నానో వాడిని పూర్ణ శాంతి గలవాడిగా చేయదు అని చెప్పి వాక్యం బోధిస్తున్నాం. ఎందుకంటే అతడు నీ యందు విశ్వాసం ఉంచిన వాడు. విశ్వాసంలో దేని బిడ్డారా, కొంచెం ఆలస్యమైతే కనిపెట్టుకుని ఉంటుంది అబ్రహాము లాగా. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. పశ్చిమ గ్రంథములో యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ వాక్యం. సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము కదా, మీరు యోబు యొక్క సహనమును గురించి వింటిరి. ఆయన ఎంతో జాలియో కనికరమును గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. ఏంటిది పిల్లరా? యోబు మాకు తెలుసు. యోబుని గురించి, యోబు ఒక నుంచి ఈ నీతిమంతుడు, యథార్థవంతుడు, భయము భక్తి కలిగిన వాడు, దేవుని చెడు కార్యాలు విసర్జించిన వాడు, దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడు. అరుణోదయములు లేచి దేవుని తన కుటుంబం కొరకు, తన పిల్లల కొరకు, ఎక్కడ పిల్లలు పాపం చేసి ఉంటారో అని చెప్పి ప్రతి అరుణోదయం లేచి పిల్లల కొరకు, కుటుంబం కొరకు బలులు అర్పించి తన పిల్లలని, తన కుటుంబాన్ని పరిశుద్ధపరుచుకునేవాడు. అటువంటి యోబుకు ఒక శోధన వచ్చింది, యోబుకు ఒక సమస్య వచ్చింది. యోబు సమస్తాన్ని కోల్పోయినాడు, సమస్తాన్ని నష్టపోయినాడు. దేని బిడ్డారా, ఒక్కరోజు అన్ని కూడా ఆస్తి అంతస్తు అంతా కూడా వెళ్ళిపోయింది. పిల్లలు చనిపోయినారు, అన్ని కూడా కోల్పోయినారు. శరీరానికి ఒక భయంకరమైన బలహీనత వచ్చేసింది. అటువంటి సందర్భంలో కూడా దేని బిడ్డారు, దేవుని మీద ఉన్నటువంటి ఆ విశ్వాసము, ఆ దేవుని మీద ఉన్నటువంటి నమ్మకము దేని బిడ్డారు యోబు కోల్పోలేదు. ఆమేన్. హల్లెలూయా. என் மீட்பை உயிரோடு இருக்கிறார் என்று நான் அறிவேன். నా విమోచకుడు సజీవుడని నేను ఎరిగి ఉన్నాను. నా శరీరం ఈ విధంగా కృషించి కుళ్ళి క్షీణించినా కూడా పర్వాలేదు, నేను శరీరము లేని వాడునైనా దేవుని చూస్తానన్నాడు. యోబు విశ్వాసం ఆవిధంగా. ఆమేన్. ఏంటి మరొక వాక్యం ఏమంటది? నేను వెళ్ళే మార్గము నా యేసుకు తెలుసు, నేను శోధించబడిన తరువాత నేను స్వర్ణముగా మారిపోతానన్నాడు. ఏంటి తర్వాత వచ్చింది, ఏమొచ్చింది?
కనిపెట్టుకొని ఉన్నాడు ఆశీర్వాదాల కొరకు. దేవుడు దీవిస్తాడని ఆ విశ్వాసంలో కోల్పోలేదు. దేవుడు ఆ విధంగానే అతని విశ్వాసాన్ని బట్టి అతనికి మళ్ళా రెండంత క్షేమ స్థితిని మార్చాడు. రెండంతలా దేవుడు అన్ని డబుల్గా చేసింది. పోయిన ఆస్తి అంతస్తు మొత్తం రెట్టింపుగా వచ్చేసింది. దేవుడు అతన్ని దీవించినాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నీకెన్ని కార్యాలు జరిగినా నీ మాట చాలయ్యా, నీ సూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా చెప్పగలరు. ఆమేన్. హల్లెలూయా. ఆస్తులన్నీ పోయిన అనాథయ్యప్ప ఊరికే కొడుకుతుండే చేసినాము. ఆస్తులన్నీ పోయిన అబ్రహాములాగా దేవుడిచ్చిన వాగ్దానాన్ని పొందేంత వరకు, ఆ వాగ్దాన ఫలము పొందేంత వరకు ఓపికతో కనిపెట్టుకొని ఆ వాగ్దాన ఫలాన్ని పొందినట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకు ఎన్ని పరిశుద్ధ లేఖలు రాసిపెట్టాడంటే పరిశుద్ధాత్మ దేవుడు ఇవన్నీ కూడా మనం కూడా ఆ విధంగా పొందాలన్న ఉద్దేశంతో. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఏ సమస్య అయినా కూడా సరే, ఏ ఇబ్బంది అయినా కూడా సరే, ఏ కార్యం దేవుని పట్ల నీకు జరగాలనో దేవుని విశ్వాసం ఉంచు. ఆ విశ్వాసంలో నుంచి దిగజారి పోగాకు. జరిగేంత వరకు పట్టుదల కలిగి ఉండు, ఆయన మీద ఆనుకో. ఆ వాగ్దాన ఫలం దేవుడు నీకు దయచేస్తాడు. హల్లెలూయా. ఆ వాగ్దాన ఫలము మీరు అనుభవించుదురు గాక. పిల్లలకు పెళ్లి చేయాలా, అప్పులు తీరాలా, బలహీనతలు తొలగిపోవాలా,
బంధకంలో నుంచి విడుదల పొందాలన్నా, ఇల్లు కట్టుకోవాలన్నా, సరైన ఉద్యోగం రావాలన్నా, ఏమేమి ఉన్నాయో అవన్నిటి మీద ఈ కార్యము చేయని చెప్పి విశ్వాసంతో దేవుని దగ్గర అడిగేది నేర్చుకో. నిరుత్సాహపడకూడదు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నిరుత్సాహం వచ్చేస్తే ఆ వాగ్దాన ఫలం మనం పొందలేదు. ఒకసారి మోషే ఇశ్రాయేలుతో ఒక మాట అంటాడు, దేవుడు నన్ను కొండ మీదకి రమ్మంటున్నాడు, మేము వచ్చేంత వరకు కాసుకొని ఉన్నాను, ఇక్కడనే ఉండండి అని అంటాడు. చదువుతారన్నమాట. యుగమకాండము 24 అధ్యాయము 14-15. అతడు పెద్దలను చూసి, మేము మీ యొద్దకు వచ్చే వరకు ఇక్కడనే ఉండండి, ఆరోను హూరును మీతో ఉన్నారు, ఎవరికైనా వేద్యం ఉన్న ఎడలా వారి ఎద్దకు వెళ్ళవచ్చునని వారితో చెప్పాను. మోస కొండ మీదకి ఎక్కినప్పుడు ఆ మేఘము కొండను కమ్మెను. సార్ చూడండి, మోస అంటున్నా మేము ఇచ్చేంత వరకు ఇక్కడనే ఉండండి, మీకేమైనా అవసరమైతే ఆరోను హూరును ఇక్కడ ఉన్నారు, ఆ విషయాలు మీ అవసరమైన విషయాలు వాళ్ళ దగ్గర అడిగి కనుక్కొని ఈ సమస్యను తెలుసుకొని చెప్పి వెళ్ళిపోతాడు. పోయినవాడు 40 దినాల వరకు రాడు. ఎన్ని రోజుల వరకు? 40 రోజుల వరకు రాడు. 40 రోజుల వరకు రాకుండా లేక వీళ్ళు ఏమంటారు తెలిసిన 32 అధ్యాయం 1 వాక్యం. మోషే కొండ దిగకుండా తడవు చేయుట ప్రజలు చూసినప్పుడు ఆ ప్రజలు ఆరోను వద్దకు కూడి వచ్చి, లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయము, ఐగుప్తులో నిన్ను మమ్మల్ని రప్పించిన ఆ మోషే అని వాడు. చూడండి, ఆ మోషే అని వాడు ఎట్టుపోయిందో మాకు తెలియదు, మమ్మల్ని బాగొట్టిపోయినారు, మమ్మల్ని నడిపించడానికి ఒక మనిషి, ఒక దేవత కావాలా, ఒక దూడని చేయి, ఒక బంగారు దూడని చేయి, అది దేవుళ్ళుగా మేము కొలుస్తాము, మేము వస్తాము అని చెప్పినాడు, ఇంతవరకు రాలేదు అని చెప్పి దేని పిల్లారా కాసుకొని ఉండాల్సినటువంటి వ్యక్తులు దారి తొలగిపోయినట్లుగా మనం చూస్తున్నాం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేని పిల్లారా దేవుడు ఒక మాట ఇచ్చినాడంటే వాటిని నెరవేర్చడానికి ఆయన సమర్థుడు, శక్తివంతుడు. మన విశ్వాసములో దేని పిల్లారా కలితి కనపడకుండా, అవిశ్వాసముగా ఉండకుండా దేని పిల్లారా విశ్వాసముతో దేవుని దగ్గర కనిపెట్టుకొని ఉన్నప్పుడు దేవుడు మన ఎడల, మన కుటుంబం పట్ల, మన పిల్లల పట్ల గొప్ప కార్యములు చేయడానికి ఆయన సమర్థుడు, శక్తివంతుడుగా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ దారి తొలగిపోవడం వల్ల ఏమొచ్చింది? దేవుని ఆశీర్వాదాలకు వాళ్ళు దూరమైనట్లుగా మనం చూడగలుగుతాం. దేవుని యందు విశ్వాసం ఉంచకుండా మనం పక్కదారి పెట్టినట్లయితే తప్పనిసరిగా దేవుని ఆశీర్వాదాలకు మనం దూరం అయిపోతాం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అందుకని యేసయ్య ఒక ఉపమానం చెప్పాడు లూకాసు వార్తలో. ఒక పేద విధవరాలు ఏం చేసింది? ఒక అన్యాసుడైన న్యాయాధిపతి దగ్గర పోయి నా వేద్యము తీర్చు అని అంటున్నాడంట. రోజు పోయి ఆ మనిషిని ఒత్తిడి చేస్తుంటే ఆ మనిషికి చేదలు పుట్టిందంట. ఏ మనిషికి? అన్యాసుడైన న్యాయాధిపతికి చేదలు పుట్టినప్పుడు ఆయన ఏమంటున్నారు తెలుసా? 6వ వాక్యం చదవండి. 18 అధ్యాయం లూకాసు వార్త. ఐదవ వాక్యం 18:5. ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఆమె మాటి మాటికి వచ్చి ఓదారుకుంటున్నట్లు ఆమెకి న్యాయము తీర్చునని
తనలో తాను అనుకున్నాను. మరియు ప్రభు ఇట్లనను, అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రి తండ్రి వచ్చి మొరపెట్టుకుని చూడగా వారికి న్యాయం తెలుసడా. అంటే విశ్వాసం ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? విశ్వాసంలో స్థిరమైన విశ్వాసం కలిగిన వాళ్ళు, దేని మీద ఆనుకున్న వాళ్ళు ఏం చేస్తారు? ఊరికే దేవుని దగ్గర దివారాత్రులు ప్రార్థన చేస్తూనే ఉంటారు. ప్రార్థన చేసే వ్యక్తి ఊరుకున్నాడు, దేవుడికి మొరపెడుతూనే ఉంటాడు, తోపం వేస్తూనే ఉంటాడు. ఆ నడిచేటప్పుడు కానీ, పని చేసేటప్పుడు కానీ, ఇంట్లో ఉన్నప్పుడు కానీ దేవుడికి ప్రార్థన చేస్తూనే ఉంటాడు. అటు చేసే వాళ్ళకి దేవుడు ఏం చేస్తాడు? అన్యాయం చేస్తాడా? అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఆ విధవరాల పట్ల ఈమె వ్యాజ్యం ఏంటనే తీర్చాలని తీర్మానం చేసుకున్నాడు. మరి దేవుడు ఆ విధంగా చేయడా? అతనికే ఆ కనికరం వచ్చినప్పుడు ఈ దేవుని కనికరం రాదా? నీకు న్యాయం చేయడా దేవుడు అని చెప్పి దేవుడు ఇక్కడ అడుగుతా మనం చదవగలుగుతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, దేవుని నమ్మండి, దేవుని ఎందుకు విశ్వాసం ఉంచండి. విశ్వాసం లేకుండా ఒక మనిషి దేవునికి శిష్యులుగా ఉండలేరు. విశ్వాసం ద్వారానే దేవుని కార్యాలు ఏదైనా కూడా మనం పొందుకోగలమన్న సంగతిని మనం గుర్తించాలి. విశ్వాసం కలిగిన వారే ప్రభు రాకడకు సిద్ధపడతారు. అర్థమవుతుందా? అయితపడిన వాళ్ళే, విశ్వాసం ఉన్నోళ్ళే ఏం చేస్తారు? ఆయన రాకడకు కనిపెట్టుకొని సిద్ధపడి ఆయన రాకడలో ఎత్తపడతారు. ఆమేన్, హల్లెలూయా. విశ్వాసం లేని వాళ్ళు ఏం చేస్తారు? విడవబడతారు. చదవండి, వాక్యం చదవండి. ఎబ్రీయులకు రాసిన పత్రిక, ఎబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 28వ వాక్యం. అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని ఉండేవారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమవుతారు. అప్పుడు కనిపెట్టుకొని ఉండేవారే, కాసుకొని ఉండేవారే. ఎవరు కనిపెట్టుకుంటారు? విశ్వాసం కలిగిన వారే కనిపెట్టుకొని ఉంటారు. వాళ్ళు ఏమవుతారంటే రెండోసారి ప్రభు వచ్చినప్పుడు కొరకు కనిపెట్టుకున్న వారి రక్షణ నిమిత్తం పాపం లేకుండా రెండోసారి ఆయన ప్రత్యక్షం అవుతాడు. కనిపెట్టుకుని ఉన్న వారే ఎత్తబడతారు. హల్లెలూయా, హల్లెలూయా. శ్వాసం ఇచ్చిన వారు ఏం చేస్తారు? కనిపెట్టుకుంటారు, సిద్ధపడతారు ఆయన రాకడికి. ఆయన ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తారు. అటు దేని బిళ్ళారా, వాగ్దానం ఇచ్చిన దేవుడు, నమ్మదగిన దేవుడు. విశ్వాసాన్ని బట్టి ఎన్నో కార్యాలు చెప్పవచ్చు. విశ్వాసాన్ని బట్టి దేని బిళ్ళారా, విశ్వాసం వచ్చి అంశంగా ఎన్నో విషయాలు ఉన్నాయి. ఎన్నో విధాలుగా మాట్లాడుకుంటూ పోవచ్చు దేని బిళ్ళారా. కాబట్టి దేవుడు మనందరి ఇబ్బందులు తెలుసు, మనందరి సమస్యలు తెలుసు. ఆయన ప్రతి ఒక్కరిని ఏదో ఒక రూపంలో మాట్లాడుతూనే ఉంటాడు. ఆయన వాక్యం ద్వారా, లేకపోతే దేవుడి బిడ్డల ద్వారా, కళల ద్వారా ఏదో ఒక రూపంలో దేవుడు మాట్లాడుతూనే ఉంటాడు, వాళ్ళు బలపడుతూనే ఉంటాడు. కానీ మన దేవుడు మాట్లాడినాడు అనే సంగతిని గుర్తుపెట్టుకొని విశ్వాసం నుంచి దేని బిడ్డారా, ఆ దేవుడు మనకు సిద్ధపరిచినటువంటి ఆ వాగ్దాన ఫలము విశ్వాసం ద్వారా పొందేటట్లుగా మనం ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. తలలోంచండి, ప్రార్థన చేసుకున్నాం. తలలోంచండి, ప్రార్థన చేసుకున్నాం. కొన్ని కార్యాలు ఉన్నాయి. దేవుని చిత్తమైతే రానున్న వారంలో మనము ఈ విశ్వాసం మీదనే మరికొన్ని కార్యాలు మనము నేర్చుకున్నాం. ప్రార్థన చేసుకున్నాం. సత్యదార్థ దేవుడు ఇటువంటి మాటల ప్రతి మాటను బట్టి ఒకసారి పరిశీలిస్తున్నాం. దేనికి ద్వారా ఈ నూతన సంవత్సరంలో
దేవుడు మనకు ఎన్నో వాగ్దానాలు ఇచ్చాడు. మనం ఎన్నో కార్యాలు దేవుడు చేయాలని ఎదురు చూస్తున్నాం. ఎదురు చూసే కార్యములు నీ జీవితంలో, నీ కుటుంబ వ్యవస్థలో, నీ పిల్లల విషయంలో అది నెరవేర్చబడాలంటే అబ్రహాముకున్న విశ్వాసం మనము కూడా కలిగి ఉండాలని ప్రభు మన పట్ల ఎదురు చూస్తున్నాం. దేవుడు 75 వయసులో దేవుని బిడ్డల వాగ్దానం ఇచ్చాడు. దాన్ని నెరవేర్చడానికి 25 సంవత్సరాలు పట్టింది. ఈ 25 సంవత్సరాలు కూడా దేవుని విశ్వాసంతో కనిపెట్టుకొని మనం చూడగలుగుతున్నాం. మాట ఇచ్చిన వాడు మాట తప్పునా తప్పుడు ఆయన. మాట తప్పే దేవుడు కాదు. అజీవం కలిగిన దేవుని వైపు చూడు, అజీవాధిపతి అయిన ప్రభు వైపు చూడు. ఆయన నిన్ను బలపరచునుగాక, ఆయన నీ కుటుంబాన్ని దీవించునుగాక. నువ్వు ఎదురు చూసే కార్యములు ఈ సంవత్సరంలో ఆయన నీ పట్ల నెరవేర్చునుగాక. దేవునికి మొదలుపెట్టి దేవుని పెట్టినాక బాగా ప్రార్థన చేయండి. నువ్వు భయపడకు, నువ్వు చెప్పినదంతయో నీకు చేస్తా చెప్పిన దేవుడు. ఈ సంవత్సరం చెప్పినదంతా కూడా నీకు ఆయన చేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అబ్రహాము దేవుడే నా దేవుడు, విశ్వాసులకు తండ్రిగా అతడు నిలిచెను. అబ్రహాము దేవుడే నా దేవుడు, విశ్వాసులకు తండ్రిగా అతడు నిలిచెను. నా ప్రేమైన సహోదరి సహోదరుడా, ఇప్పుడున్న నీ పరిస్థితులు చూసి నువ్వు సమస్యలు పడగా, నీ కుటుంబ ఇబ్బందులు చూసి బలహీన పడగా, నీకు వచ్చే పోరాటం చూసి నిరుత్సాహపడగా, దేవుని యందు విశ్వాసం ఉంచు, దేవుని యందు నమ్మిక మాత్రం ఉంచు. నీ పరిస్థితులను మార్చగలిగిన శక్తి ఆ దేవుని యందే ఉన్నది.
ఆయన నీ పరిస్థితులను మార్చగలిగిన దేవుడు, నీ స్థాయిని మార్చగలిగిన దేవుడు, నీ బలహీనతలను కొట్టివేయగలిగిన దేవుడు, నీ అసమాధాన్ని తొలగించగలిగిన దేవుడు, నీ దారిద్రతను దూరం చేయగలిగిన దేవుడు, నిన్ను ఆశీర్వదించగలిగిన దేవుడు నా యేసయ్య. ఆయన విశ్వాసం ఉంచి దేవుని బిడ్డ, ఆయన నిన్ను దీవించును గాక, ఆయన నిన్ను ఆశీర్వదించును గాక. అబ్రహాము దీవెన నీ మీదకి నీ కుటుంబం మీదకి వచ్చును గాక. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడిన ప్రతి మాటను బట్టి సాక్షి దేవుడి ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల ప్రభా,